ఐదు మాటలు అన్నమానండి, 5 మాటలు అంటారు కాయలు నాయకులు. తీసుకోరా తీసుకో అదే తీసుకో అయ్యా ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ రైట్ నా కృష్ణాతరంలో జరుగుతుంది ఇది తీసుకుందాం చేస్తే వాళ్ళు వీడియో అంతే అంతే నేను గంగారామనా ఇట్లా దాంట్లో మట్టేనా 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 ఓకే అన్న థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల వారి శ్రేయస్సు కోసం ఏదైతే ఈ పార్టీ ఏర్పాటు చేశారో ఆ యొక్క పార్టీ అజెండాలో భాగంగా ₹2 కిలో బియ్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా పేదలందరికీ కూడా పక్కా గృహాలు ఇచ్చే కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా మా తెలుగు వారి యొక్క గుండెల్లో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం దాదాపు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి 1 కోటి మంది పైచులకు ఈరోజు సభ్యత్వం కలిగి ఉండి ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి మారుపేరుగా ఈరోజు నిలుస్తూ ఉంది. ఈ పార్టీ నందమూరి తారక రామారావు ఇచ్చిన దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా ప్రియతమ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతను ఇంకా చాటుతూ తెలుగుదేశం పార్టీ ఏ విధైతే నందమూరి తారక రామారావు గారి ఆశలకి ఈరోజు నిలయంగా ఉందో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా
భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా గర్వంగా తలెత్తుకునేలాగా ఈరోజు ప్రపంచ పటంలో ఒక ఐటీ రంగానికి కీలకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు నిలబడిపోయారు. ఇలాంటి పార్టీ ద్వారా ఈరోజు భారతదేశంలో ఒక ఆదర్శమైనటువంటి పార్టీగా ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడేలాగా ఈరోజు మనందరినీ కూడా తీర్చిదిద్దిన పార్టీ అని చెప్పి చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకులకు తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ కర్మాగారం లాగా ఉంది. ఈరోజు ఎన్ని పార్టీలలో ఇతర పార్టీలో ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ యొక్క భిక్షతోనే ఈరోజు ఒక నాయకుడికి ఎదిగి ఈరోజు రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పార్టీల్లో మేమందరం ఉండడం గర్వకారణం. ఈ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రమే కాదు దేశంలోనే ప్రధాన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ వెలిసేలాగా మేమందరం కూడా కృతజ్ఞతతో కష్టపడి పనిచేస్తూ పార్టీ ఇచ్చేటువంటి ఆశయాలని పార్టీ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి కార్యకర్తని గౌరవిస్తూ ప్రతి కార్యకర్తకు అండదండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకోసం మా నారా చంద్రబాబు గారు నిత్యము కృషి చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క మార్గంలో మేము నడుస్తూ ఈ యొక్క పార్టీని ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేలాగా మేమందరూ కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ళు పూర్తి చేసుకొని తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఒక నినాదంతో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు, పేద వర్గాలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించి అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగాన్ని ఒక చట్టం చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఢిల్లీలోనే దేశంలోనే చాటి చెప్పే విధంగా తెలుగు వారి ఆత్మగౌరవం పార్టీ చేయడం జరిగింది. ఈ రోజుకు ఆయన చేసిన పార్టీలో మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది అదేవిధంగా ఆయన బాటలో మన నారా లోకేష్ బాబు గారు అయితే పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రము విడిపోయినాక ఎంతో సంక్షోభంలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మన చంద్రబాబు నాయుడు గారు గత పార్టీ మన రాజధాని విడిపోయినప్పుడు ఒక బస్సులో ఉండి ఆయన నివాసంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు పడి ఈరోజు అటు రైతుల కోసం పోలవరం అయితేమి, విద్యార్థుల కోసం జాబు, ఇలాంటివి ఎన్నో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు ఎనలేని కృషి చేస్తున్నారంటే మనం అందరం ఎంతో గర్వించదగ్గ విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఒక చరిత్ర ఏ పార్టీకి లేని వ్యవస్థ మనకు ఒక సభ్యత్వం పోటీ పైచిలుకుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. ప్రతి కార్యకర్తకు కూడా ఒక నాయకునికి ఉన్నంత బలము, నాయకుని కన్నా ఎక్కువ కార్యకర్తకే ఈ పార్టీలో స్థానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ నిర్భయంగా నాయకుడిని అడిగే ఒక ధైర్యం గల పార్టీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి స్వేచ్ఛగా ఉన్న తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఆనాడు స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన లోకేష్ బాబు గారి ఇది యువత అన్ని విధాలుగా ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, వాళ్ళు అన్ని విధాల తెలుగుదేశం శ్రేణులలో అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.